ఓకేనా సోదరా? మీడియా మిత్రులకు నమస్కారం. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ గారు దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత పల్లె సీమలే పట్టుగొమ్మలు ఈ దేశానికని చెప్పడం జరిగింది. వారి స్ఫూర్తితోనే గ్రామ పంచాయతీల వ్యవస్థను ఏర్పాటు చేసి పరిపాలన అధికారాలను నిధుల వినియోగాన్ని ప్రజలెన్నుకున్న సర్పంచ్కు సర్వ అధికారాలను కట్టబెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా విధులను నిధులను గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తూ గ్రామం యొక్క అభివృద్ధి, గ్రామానికి మంజూరయ్యే నిధుల మీద సర్వ అధికారాలను సర్పంచులకు, ఉప సర్పంచులకు కట్టబెట్టడం జరిగింది. ఆ స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ పరిపాలనను కొనసాగిస్తే తెలంగాణ రాష్ట్ర సమితి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామీణ వ్యవస్థలను, పంచాయతీరాజ్ సంస్థలను సర్వం నాశనం చేసి గుత్తాధిపత్యంగా అధికారాలను తన గుప్పిట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్యకాలంలో మీరందరూ చూసిండ్రు, 15th ఫైనాన్స్ కమిషన్ గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన వేలాది కోట్ల రూపాయల నిధులను స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి శాసనసభలో ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, అవసరమైతే ఉపాసమైన వండుకుంటాం కానీ గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం ఇచ్చాల్సిన నిధులను ఒక్కరోజు కూడా ఆలస్యం చేయమని. అవి కూడా వందలాది కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ ఖాతాలలో వేస్తే ఆ నిధులను సర్పంచ్, ఉప సర్పంచ్ వాటిని ఖర్చు పెట్టడానికి, బ్యాంకులలో ఆ నిధులను విడుదల చేయించడానికి సంతకాలు పెట్టే అధికారం ఉంటే సర్పంచులకు, ఉప సర్పంచులకు ఉన్న అధికారాలను ఎంపీడీఓలకు కట్టబెట్టి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు గ్రామ సర్పంచులకు చెందవలసిన, ఖర్చు పెట్టవలసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించింది. ఇది అన్యాయం, అక్రమం, చట్టవిరుద్ధంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల విడుదల చేయాల్సిన నిధులను విడుదల చేయకపోవడం వల్ల గ్రామ పంచాయతీలన్నీ నిర్వీర్యమైపోయినాయి. చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్తుంటారు, వేలాది తండాలను మేము గ్రామ పంచాయతీలుగా మార్చినామని. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చినా అని గొప్పగా చెప్తున్నావు కదా, ఏ తండాకైనా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టించినవా? పేదలైన ఆదివాసీలు, లంబాడీలు గ్రామాలల్లో ఎన్నికయ్యి ప్రభుత్వం చెప్పిన శ్మశాన వాటికలు కావచ్చు, రైతు వేదికలు కావచ్చు, లేకపోతే ఉద్యానవనాలు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు, గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించాల్సిన జీతాలు కూడా పారిశుద్ధ్య కార్మికులకు చెల్లించే పరిస్థితి లేదు. అంటే చెత్త ఊడ్చే వాళ్లకు, మోరీలు సాఫ్ చేసే వాళ్లకు కూడా నిధులు లేకుండా, విద్యుత్తు బకాయిలు చెల్లించడానికి కూడా అవకాశం లేకుండా వాళ్ళ ఖాతాలలో ఉన్న పైసలను రాష్ట్ర ప్రభుత్వం, చంద్రశేఖరరావు గారు దొంగిలించిండు. చంద్రశేఖరరావు దొంగ, సర్పంచుల యొక్క నిధులను దొంగిలించిన గజ దొంగ. ఈ గజ దొంగను దొంగతనం కేసులో జైల్లో పెట్టాల్సిన పోలీసులు
ఆత్మహత్యలు చేసుకుంటున్న సర్పంచులు సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైతే డ్రామారావు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్తున్నాడో అక్కడ ఒక సర్పంచ్ ఆనంద్ రెడ్డి అక్కడ గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసినని చెప్తే నమ్మి దాదాపుగా 30-40 లక్షల రూపాయలు అప్పు చేసి పనులు చేస్తే అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చి అవమానిస్తే బజార్లో నిలదీస్తే అవమానంతో ఆనంద్ రెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. మునుగోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రభుత్వము నిధులు చెల్లించకపోవడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయతీ నిర్వహణ కోసము డబ్బు లేకపోవడంతో బస్టాండ్లలో బిచ్చమెత్తుకొని వాళ్లకు చెల్లించే ప్రయత్నం చేసిండు. సూర్యాపేటలో శాంతమ్మ అనే సర్పంచ్ చేసిన అప్పులకు మిత్తి కట్టలేక తాలి పుస్తెలమ్మి అప్పులు కట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రజాప్రతినిధులంటే సర్పంచులంటే ఎంపీటీసీలంటే సమాజంలో గౌరవం కోసము ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో పేదలందరూ కూడా ప్రజాప్రతినిధులుగా సర్పంచులుగా పోటీ చేసి ఎన్నికైనారు. నేను ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా, గత ప్రభుత్వాలలో సెస్సులు ఏవొచ్చినా అంటే ఇసుక సంబంధించిన నిధులు వచ్చినా రిజిస్ట్రేషన్కు సంబంధించిన నిధులు వచ్చినా తప్పకుండా గ్రామ పంచాయతీ ఖాతాలో పడేటివి. ఇవాళ గవర్నమెంట్ ట్రెజరీలో జమ అవుతున్న ఈ నిధులు ఏవి కూడా నెలల కొద్ది కూడా గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం బదిలీ చేస్తలేదు. గ్రామ పంచాయతీలకు చెందవలసిన రావలసిన ఆదాయాన్ని అక్రమంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ 35,000 కోట్ల రూపాయలు సర్పంచులు చేసిన పనులకు, అవి రైతు వేదికలు కావచ్చు, ఉద్యాన వనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, డ్రైనేజ్ పనులు కావచ్చు, గ్రామాలలో కొనుగోలు చేసిన ట్రాక్టర్లు కావచ్చు, వీటికి చెల్లించాల్సిన 35,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల నుంచి కొల్లగొట్టి మెగా కృష్ణారెడ్డికి, ప్రతిమ శ్రీనివాసుకు ఇలాంటి బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వందలాది కోట్ల రూపాయలు చంద్రశేఖరరావు గారి కమిషన్ల కింద మెక్కుతున్నాడు. ఇవాళ బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి చిన్న వాళ్ళు సర్పంచులు అప్పులు చేసి తాలిపుస్తలు తాకట్టు పెట్టి ఉన్న ఆస్తులు అమ్మి ఇవాళ గ్రామాల అభివృద్ధి కోసం పాటుపడి పనులు చేస్తే ఆ బిల్లులు చెల్లించకపోవడం వల్ల సర్పంచులు బిచ్చమెత్తుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటి పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15th ఫైనాన్స్ కమిషన్ నిధులను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కొల్లగొట్టింది. అందుకే ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రభుత్వానికి సంబంధించిన పార్టీకి సంబంధించిన 18 మంది సర్పంచులు నిన్నటికి నిన్న రాజీనామా చేశారు. ఇవాళ గ్రామాలలో సర్పంచులు ఆందోళన బాట పడుతుండ్రు, దీక్షలు చేస్తుండ్రు, నిరసన చేస్తుండ్రు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, తాలిబొట్లు అమ్ముకుంటుండ్రు, బిచ్చం ఎత్తుకుంటుండ్రు. ఇంత అధ్వానమైన పరిస్థితి ఎప్పుడు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి వ్యవస్థ లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థను మొత్తం కుప్పగూల్చి కేసీఆర్ అవినీతికి అహంకారానికి బలి అయిపోయింది. అందుకే ఆ సర్పంచులకు అండగా నిలబడడానికి ఆత్మహత్యలు చేసుకుంటున్నా, తాలిబొట్లు అమ్ముకుంటున్నా, బిచ్చమెత్తుకుంటున్న సర్పంచులకు అండగా నిలబడి మీ తరఫున కాంగ్రెస్ పార్టీ ఉంది, కొట్లాడుతుంది, మీ నిధులను మీకు విడుదల చేయిస్తుందని చెప్పి ఒక నమ్మకం కలిగించడానికి, ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ధర్నా చౌక్లో ధర్నా చేస్తామని మేము అడిగినాం. ప్రభుత్వం తిరస్కరించిందట. అసలు సిగ్గుందా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నేను అడుగుతున్నా. పెద్ద ఉద్యమకారుణ్ణని, పెద్ద ఆందోళన చేసినని పెద్ద పీకుడు మాటలు మాట్లాడతాడు కదా ముఖ్యమంత్రి. మరి ఈరోజు నిజంగా ఈ గ్రామాలకు పట్టుకొమ్మలైన పంచాయతీరాజ్ వ్యవస్థను బతికించడానికి కాంగ్రెస్ పార్టీ ధర్నా భయపడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో మా హక్కు నిరసన తెలపడం, సర్పంచులకు అండగా నిలబడడం ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత. కుమ్ముక్కు రాజకీయాలైన బీఆర్ఎస్, బీజేపీ అసలు సమస్యను పక్కదోవ పట్టించి మతాన్నో లేకపోతే ఇతర అంశాలను చర్చకు పెట్టి ఈ సమస్యలు చర్చకు రాణిస్తలేరు. అందుకే కాంగ్రెస్ పార్టీ ధర్నా చౌక్లో ధర్నా చేస్తామంటే ఈరోజు ప్రభుత్వం తిరస్కరించినమని చెప్పి వేలాది మంది మా పార్టీ కార్యకర్తలను, నాయకులను, సర్పంచులను
అక్రమ నిర్బంధాలకు పాల్పడ్డారు, హౌస్ అరెస్ట్లు అన్నారు. ఇంట్లో నుంచి బయటకు వెళ్తే మధ్యాహ్నం ఎత్తుకొచ్చి ఈరోజు బొల్లారం పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన రాత్రి అయినా వందలాది మంది కార్యకర్తలు ఇక్కడ నిరసన తెలుపుతుంటే ఈ రాత్రి సమయంలో ఇడిచిపెడతామంటున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో మా కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్లి అక్కడ అధికారులు దురుసుగా వ్యవహరించి ప్రవర్తిస్తున్నారు. నేను పోలీసు ఉన్నత అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలం చంద్రశేఖరరావు ఉండడు. చంద్రశేఖరరావు గారి కాలం చెల్లిపోయింది. ఇంకా 5-6 నెలలు ఉంటాడు. మీరు మాత్రం ఆ తర్వాత కూడా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. దురుసుగా వ్యవహరించే వాళ్ళను, నియమ నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరించే అధికారులను తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. చట్ట పరిధిలో వాళ్ళకి ఏ విధంగా జవాబు చెప్పాలనో కాంగ్రెస్ పార్టీకి తెలుసు. ఏది ఏమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. శాసనసభలో చంద్రశేఖరరావు గారు ఏ మాట అయితే ఇచ్చిండో ప్రతి రూపాయి ఉపాసం బండి అయినా సర్పంచుల ఖాతాలలో వేస్తామని అన్నాడు. నువ్వు ఉపాసం పండుతావో పండవో, నువ్వు మందు మాంతవో లేదో మాకు సంబంధం లేదు, నిధులను మాత్రం వాళ్ళ ఖాతాలో వేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ సర్పంచుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది. ఇవాళ ఏవైతే ఉపాధి హామీ పథకం నిధులను మీరు రైతు వేదికల కోసం పెట్టినమని మీరు అంటున్నారు, అవి నియమ నిబంధనలు ఉల్లంఘించి వినియోగించిన కాబట్టి కట్టండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంది. నా ప్రశ్నకే పార్లమెంట్లో కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చిండ్రు. 155 కోట్ల రూపాయలు నిధుల దారి మళ్లింపు చేసిండ్రు, దుర్వినియోగం చేసిండ్రు. మీరిద్దరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యం సాధించడానికి, ఒకరిని ఒకరు వేధించడానికి ఇవాళ సర్పంచులను పావులుగా వాడుకుంటుండ్రు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలు కట్టిపెట్టి తక్షణమే సర్పంచులకు నిధులను విడుదల చేయాలి. ఏ అనుమతి అయితే రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించిందో రేపు కోర్టులో ఈ ధర్నా అనుమతి కోసం కోర్టుకు వెళ్తాం, కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుంటాం. తప్పకుండా ఏ ధర్నా చౌక్లో అయితే కాంగ్రెస్ పార్టీ ధర్నా చేయాలనుకున్నదో సర్పంచ్ సమస్యల మీద 100% ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. సర్పంచులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పోరాడి తెచ్చుకున్నాం తెలంగాణ. ఈ నిధులు తెచ్చుకోవడం పెద్ద లెక్కనా? ఎక్కడికక్కడ సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిరు. వేలాది కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. మంత్రులను నిలదీస్తే తప్ప మీ బిల్లులు రావు. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. ఇవన్నీ ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైసా కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిత్తి కట్టడానికి కూడా అవి మీ దగ్గర ఉండవు. బిచ్చం ఎత్తుక్కున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదు. మీ పదవులకే రాజీనామా చేయదలుచుకున్న మీరు ఆ పార్టీ లెక్కలోదా? పార్టీ నాయకులను, ప్రజాప్రతినిధులను, మంత్రులను నిలదీయండి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది, మీ తరఫున కొట్లాడుతుంది. ఏది ఏమైనా హైకోర్టుకు వెళ్ళి అనుమతి తీసుకొని వచ్చి తప్పకుండా ధర్నా చౌకులో సర్పంచుల తరఫున ధర్నా చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. కొట్లాడి మీ నిధులను రాబట్టుకుందామని చెప్పి సర్పంచులకు సూచన చేస్తున్నా. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఖచ్చితంగా కోర్టుకు వెళ్లడమే కాకుండా సర్పంచులకు అందరికీ మా శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, మంత్రులను అడ్డుకోండి. ఎందుకంటే ఈ మంత్రులు మనల్ని నిండా ముంచి స్వేచ్ఛగా తిరుగుతుంటే సమస్య యొక్క తీవ్రత వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే మంత్రులను అడ్డుకునే కార్యక్రమాన్ని మేము పిలుపునిస్తున్నాం. ఎక్కడికక్కడ నేను సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, ప్రారంభోత్సవాలను
రాజకీయాలను గ్రామాలకు వచ్చే మంత్రులను అడ్డుకుంటే తప్ప మీ యొక్క ఆవేదన మీ దుఃఖం ఈ ప్రభుత్వానికి అర్థం కాదు. కాబట్టి మంత్రులను అడ్డుకోవాల్సిందిగా సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడికక్కడ నిధులు వచ్చే వరకు మంత్రులను అడ్డుకోండి. అదేవిధంగా మంత్రులు పాల్గొనే కార్యక్రమాలను కూడా బహిష్కరించాల్సిందిగా సర్పంచులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. న్యాయస్థానంలో చేసే పోరాటం న్యాయస్థానంలో చేస్తాం, వీధుల్లో చేసే పోరాటం వీధుల్లో చేస్తాం. వీళ్ళని అడ్డుకొని వీళ్ళు అధికారికంగా పాల్గొనే కార్యక్రమాలను కూడా బహిష్కరించవలసిందిగా సర్పంచులకు సూచన చేస్తున్నా. ఈ రెండు విధాల పోరాట కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకెళ్తుంది. పోలీసులు ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మలుగా మారినరు. ఎందుకంటే ఇవాళ అంజనీ కుమార్ అనే అధికారి డీజీపీగా అయ్యిండు. ఆయన ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు సంబంధించిన అధికారి. తెలంగాణలో ఎంతో మంది అర్హులైన అధికారులు ఉన్నా ఆ అధికారులను నియమించకుండా నూతన సంవత్సరంలో అతన్ని డీజీపీగా నియమించండు. కాబట్టి అందుకే ఆ డీజీపీ గారు మమ్మల్ని అరెస్టు చేయడం ద్వారా ముఖ్యమంత్రి గారికి నజరాన చెల్లించదలుచుకున్నాడు. ఒకరికి ఒకరు ఈయన ఆయనకు అర్హత లేకపోయినా ఉద్యోగం ఇస్తాడు, ఆయన నిబంధనలు ఉల్లంఘించి మమ్మల్ని అరెస్టు చేసి జైళ్లలో పెడతాడు. కాబట్టి ఇది పోలీసులు స్పష్టంగా నియమ నిబంధనలు ఉల్లంఘించి ధర్నా చౌక్ అంటేనే అనుమతి లేకుండా అక్కడ ధర్నాలు చేసుకోవచ్చు. దానికి అనుమతి కూడా అవసరం లేదు. దానికి అందుకే ధర్నా చౌక్ అని పెట్టిండ్రు. ధర్నా కాకుండా అక్కడ దావత్ చేసుకోవాలంటే అనుమతి కావాలి. ధర్నా చౌక్లో ధర్నాకి ఎందుకు అనుమతి? గతంలో ధర్నా చౌక్ తీసేస్తేనే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది, ఎవరైనా అక్కడ ధర్నా చేసుకోవచ్చు, నిరసన తెలిపొచ్చు అని. అయినా కూడా మేము అనుమతికి అడిగినాము. ఇవాళ డీజీపీ గారు ముఖ్యమంత్రి గారిని సంతోష పెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మా కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడము, అరెస్టులు చేయడము, పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వాళ్లను దురుసుగా వ్యవహరించి అవమానించడం పాల్పడుతున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో మా నాయకురాలు విజయారెడ్డి గారి పట్ల అక్కడ సిఐ గారు పోలీసులు దురుసుగా వ్యవహరించారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ నిశితంగా గమనిస్తుంది, ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కాబట్టి డీజీపీ గారు కూడా చట్టాన్ని గౌరవించాల్సిందిగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ఎంత కేసీఆర్ గారిని సంతోష పెట్టదలుచుకున్నా ఇది తాత్కాలికమే, ఎల్లకాలం ఇట్లా ఉండదు. ఈ ప్రభుత్వం నిలబడదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు 4 గాడిదలు కొనుక్కొని దాని పళ్ళు దోముకుంటే తిరిగినా కూడా మనం ఏం చేస్తాం చెప్పు? ఇప్పుడు గాడిదకు సున్నం వేస్తే గుర్రం అవుతుందా? కాదు కదా. కాబట్టి వాళ్ళు అట్లాంటి తలమాసిన వ్యవహారాలలో మునిగి తేలుతుంటారు. వాళ్ళ గురించి ఆలోచన చేయడం కానీ వాళ్ళ గురించి జవాబు చెప్పడం కానీ కాంగ్రెస్ పార్టీకి అంత తీరిక లేదు. కాంగ్రెస్ పార్టీకి ప్రజా సమస్యలే కీలకం. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటి మీద కాంగ్రెస్ పార్టీ పోరాట కార్యాచరణ ఉంటుంది. వెనకటికి కూడా దున్నపోతు తినిందంటే దూడని కట్టేయమని చెప్పిండట. చంద్రశేఖరరావుకు మతిపోయింది. ఇవాళ వాళ్ళని ఇంట్లో కలిపినా అని ఇన్నాళ్ళు మీరు చూసారు కదా. ఎందుకు ఇక్కడ కొన్ని పార్టీలు ఇక్కడ తిరుగుతున్న ఇంతకాలం చంద్రశేఖరరావు గారు ఎందుకు ప్రశ్నించలేదు? ఈయన అక్కడికి వెళ్ళాలన్న ఆలోచనతోటే ఇక్కడికి వాళ్ళను వచ్చే విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించిండు. ఇవాళ వాళ్ళు ఇక్కడికి వచ్చిండ్రు కాబట్టి నేను అక్కడికి పోతున్నా అని చెప్తుండు. నేను ఇంత ముందే చెప్పిన, మొన్నటి వరకు పేరు బంధం ఉండే తెలంగాణతోటి, ఆ పేరు మార్చినాక ఆ పేగు బంధం కూడా తెగిపోయింది. కాబట్టి కేసీఆర్ అనేవాడికి తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు. కాబట్టి పరాయోళ్ళ గురించి కిరాయోళ్ళ గురించి మేము ఆలోచన చేయదలుచుకోలేదు. స్పష్టంగా ఆ మధ్యలో 2008 పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసినప్పుడు ఓ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలోనే చంద్రశేఖరరావు గారు స్పష్టంగా వాళ్ళ సామాజిక వర్గం బీహార్ నుంచి వలస వచ్చిందని చంద్రశేఖరరావు గారే చెప్పిండ్రు. బీహార్ పట్ల ఆయనకున్న ప్రేమ, అభిమానము, రక్త సంబంధము, పేగు సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నాడు.
పెట్టిన రోజే నేను స్పష్టంగా చెప్పిన ఇవాళ రాష్ట్రంలో ఉన్న అధికారులందరూ కూడా సోమేష్ కుమార్ కావచ్చు, అరవింద్ కుమార్ కావచ్చు, రజత్ కుమార్ కావచ్చు, లేకపోతే అంజనీ కుమార్ గారు కావచ్చు, ఇలా ఎవరిని తీసుకున్నా ఈ రాష్ట్రంలో బీహార్ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. చివరికి రాజకీయ వ్యూహకర్త కూడా ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్కు సంబంధించిన వాడే. కాబట్టి తొందరలోనే చంద్రశేఖరరావు గారు పెట్టేపేడ సర్దుకొని బీహార్ రాష్ట్రానికి పారిపోతాడు. కాబట్టి ఈ బిహారీ మూట పాల్పడుతున్న తప్పిదాలు, అక్రమాలను ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఈ అన్నిటినీ దృష్టిలో పెట్టుకునే కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంది. ఈ వ్యూహంలో ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ కూడా సహకారం అందించినట్టుగానే వ్యవహరిస్తుంది. ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి వచ్చిన నిధులను అక్రమంగా అధికారులకు అధికారాన్ని కట్టబెట్టి నిధులను తరలించకపోతే తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ దిశగా మంత్రి కిషన్ రెడ్డి గారు ఎందుకు చర్యలకు తీసుకోవడానికి ఫిర్యాదు చేయలేదు? పదే పదే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద మాట్లాడుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ పరిపాలనలో 8 సంవత్సరాలలో జరిగిన అవినీతి అక్రమాల మీద ఒక్క విచారణకైనా ఆదేశించినరా అంటే వీళ్ళు ఇద్దరు కూడబలుక్కొని వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయాలను తెలంగాణలో ప్రవేశపెట్టదలుచుకున్నారు. వెస్ట్ బెంగాల్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రశాంత్ కిషోర్ గారు ఇతర సామాజిక వర్గాలను, ఇతర కులాలను, ఇతర మతాలను ఒకరికొకరు కించపరుస్తున్నట్టుగా, అవమానిస్తున్నట్టుగా మాట్లాడడం ద్వారా, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా, కులాల యొక్క వైషమ్యాలను పెంపొందించడం ద్వారా ఆయన రాజకీయ ప్రయోజనం చేకూర్చాల్సిన పార్టీలకు చేకూరుస్తున్నాడు. నిన్నమన్న అయ్యప్పను అవమానించినట్టుగా మాట్లాడిన వ్యక్తుల యొక్క చర్యల వెనకాల కూడా రాజకీయ వ్యూహం ఎత్తుగడ ఉన్నది. ప్రతిపక్షాలను ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నట్టుగా, సొంత పార్టీలో ఉన్న వాళ్ళనే వాళ్ళను వాళ్ళు విమర్శించుకుంటున్నట్టుగా, తిట్టుకుంటున్నట్టుగా, అదేవిధంగా కులాలను దూషిస్తున్నట్టుగా సోషల్ మీడియా ప్రచారం చేయించడం ద్వారా, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడం ద్వారా వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా అయితే టీఎంసీని, భారతీయ జనతా పార్టీని, రెండు పార్టీల యొక్క ఓట్లను ఇంటాక్ట్లో పెట్టి అక్కడ కాంగ్రెస్ను, కమ్యూనిస్టులను దెబ్బతీసిండ్రో, వెస్ట్ బెంగాల్ తరహా కుట్ర తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. ఈ అమలు చేయడానికి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నాడు. ఈ పని ద్వారా బీజేపీ, బీఆర్ఎస్ లబ్ధిదారులు వీళ్ళందరూ కలిసి కుట్ర చేస్తున్నారు. మేం పదే పదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం, ఫిర్యాదు చేసినాం. ఈ నలుగురు పట్టుబడ్డ దొంగ ఎమ్మెల్యేలు కాదు, 12 మంది కాంగ్రెస్ నుంచి పారిపోయి లబ్ధి పొందిన ఎమ్మెల్యేల మీద విచారణ చేయాలి. బహిరంగంగా శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి మంత్రి ఇచ్చిండ్రు, రేగ కాంతారావు గారికి విప్ ఇచ్చిండ్రు, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి చైర్మన్ ఇచ్చిండ్రు, ఇంకా ఇతరులకు కొన్ని హోదాలు ఇచ్చిండ్రు. హోదాలు ఇవ్వడం కూడా లంచం కిందకే వస్తుంది. అప్పనంగా ఏదైనా హోదా వచ్చింది అని అంటే అది లంచమే. దాన్ని కూడా సిబిఐ విచారణలో భాగంగా 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద కూడా విచారణ చేయాలని చెప్పి మేము పదే పదే డిమాండ్ చేసినాము. అయినా కేంద్ర హోంశాఖ సిబిఐకి ఆదేశాలు ఇవ్వలేదు. ఇవాళ ఈ నలుగురు బీజేపీ వాళ్ళని కేసులు ఇరికించిన దానికి సిబిఐ విచారణ అంటున్నారు. అసలు దీనికి మూలము పార్టీ ఫిరాయింపులు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ వాళ్ళు 12 మంది కాంగ్రెస్లో నుంచి టీఆర్ఎస్లోకి పోయినరు. ఈ ఎమ్మెల్యేలే, తాండూరు ఎమ్మెల్యే, అచ్చంపేట ఎమ్మెల్యే రేగా కాంతారావు కాంగ్రెస్లో నుంచి
టీఆర్ఎస్లోకి పోయిన వాళ్ళు ఇవాళ ఆ ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళని విచారించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ ఫిరాయింపుల మీద అధికార దుర్వినియోగం జరిగింది, చీకటి ఒప్పందాలు జరిగినాయి, వందలాది కోట్ల రూపాయల కాంట్రాక్టులు లబ్ధిదారులు ఉన్నారు, కోట్ల రూపాయలు చేతులు మారినాయని ఆరోపణ ఉన్నది. వీటన్నిటిని సమూలంగా విచారణ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా అమిత్ షా గారి మీద, కేంద్ర హోంశాఖ మంత్రి మీద ఉన్నది. వీటిని విచారణ చేయమని ఎందుకు బీజేపీకి సంబంధించిన నాయకులు 4 పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తలేరని నేను అడుగుతున్నా. కేసీఆర్ పట్ల వీళ్ళకున్న ప్రేమ కానీ, సానుభూతి కానీ, రాజకీయ ప్రయోజనం ఏందని నేను అడుగుతున్నా. మీ ఇద్దరు కలిసి ఎత్తుగడలో భాగంగా కాంగ్రెస్ను దెబ్బతీయడానికి డ్రామాలు ఆడుతున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఇవాళ చంద్రశేఖరరావు గారు ఆంధ్రప్రదేశ్కు పోయి అక్కడ ఏదో ఒక సభ పెడితే ఆడెవడో తుంటరోడు చెప్పు తీసుకొని వేస్తాడు. చూసినావే మా తెలంగాణ ఆయన ఆంధ్రప్రదేశ్కి పోతే ఆంధ్రోళ్ళు చెప్పు తీసుకొని వేసిండ్రు చంద్రశేఖరరావును. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ ఏకం కావాలి. ఇక ఆంధ్రోళ్ళు మనల్ని చూడు చెప్పులతో సన్మానిస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళతో కొట్లాడాలి. ఇక మన పొడుసుడుగాడు వచ్చిండు మొత్తం పొడుస్తాడని చెప్పి చంద్రశేఖరరావు వెనకాల నిలబెట్టాలని డ్రామాలు ఆడుతున్నారు. అసలు ఇవాళ చేరినోళ్లకు ఎవడెవడు చేరిండో దాంట్లో కానీ వనకన్నా తాడు కానీ బొంగరం కానీ ఏమైనా ఉందా? పోనీ దిక్కు దివాణం ఏమైనా ఉందా? వాళ్ళందరూ ఎవడ తీసేసిన తహసీల్దారులు, ఎవరికి వాళ్ళ ఇంటోళ్ళు కూడా ఇంత సమయానికి ఇంత భోజనం పెట్టేటోళ్ళు కాదు. వాళ్ళని తీసుకొచ్చి అండ్ల చేసి దానికి అడావిడి. ఊర్లో పెళ్ళి అంటే కుక్కలకంత సందడని వెనకటికి కూడా చెప్పిండు. అట్లున్నది ఇప్పుడు ఇవాళ చేరినోళ్ళు వాళ్ళకి కండవాళ్ళు కప్పనికే. ఈడున్నోళ్ళు 2 సార్లు ముఖ్యమంత్రి అయితే ఎవ్వరికి చంద్రశేఖరరావు అపాయింట్మెంట్ ఇవ్వడు, కలవడు, ఎమ్మెల్యేలను కలవాడు, మంత్రులను కలవాడు, తెలంగాణ ప్రజలను అసలే కలవాడు. కానీ అక్కడి నుంచి ఎవడో లగెత్తుకొచ్చిండంట, ఈయన పోయి వాడిని కండవ కప్పిండంట, అదో పెద్ద కథనంట. కాబట్టి దయచేసి తెలంగాణను అవమానించే విధంగా, తెలంగాణ ప్రజల యొక్క మనసు గాయపరిచే విధంగా చంద్రశేఖరరావు గారు వ్యవహరించడం అనేది క్షమించరాని నేరము. నీకు రాజకీయ ఆశ ఉండొచ్చు, దురాశ ఉండొచ్చు, రాజకీయంగా ఎదగాలన్న కోరిక ఉండొచ్చు. దానికి తెలంగాణను ఫనంగా పెట్టి చంద్రశేఖరరావు గారు వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఇట్లాంటి చర్యలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. డెఫినెట్గా టీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది, దాంట్లో అనుమానం ఎందుకు? ఇప్పుడు ఆడెవడో తిట్టిండా, ఎవడో లపుడుగాడు, ఎవడో అవలపోరాడు, రోడ్డు మీద ఉన్నాడు ఏదో మాట్లాడతాడు, వాడిని 2 మెడల మీద కొట్టి లోపలికి పంపాలి. దానికి ఎంబడే నాయకులు వచ్చి మతాన్ని అవమానిస్తే, వాడెవడో తాడు పొంగరం లేని మాట్లాడితే హిందూ మతాన్ని మొత్తం అవమానించినట్టు అవుతుందా? వాడు ఎవడో ఒకడు, వాడు బుర్ర ఎక్కువ ఉండో బుర్ర తక్కువ ఉండో, వాడు ఎందుకు మాట్లాడిండో వాడిని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి లోపలేయాలా? ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసి లోపలేయదు. అవతలోడు దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనుకుంటాడు. ఏంది ఇది? ఏం పద్ధతి ఇది? అసలు ఏదన్నా ప్రభుత్వం పనిచేస్తుందా? మమ్మల్ని అందరిని ఇంతమందిని అరెస్ట్ చేసిండు కదా, డిసెంబర్ 19 రోజు మాట్లాడిండు అని అంటుండ్రు. నేను ఎందుకు ఇది వివరాలతో మాట్లాడుతున్నా అంటే, నా కొడంగల్ నియోజకవర్గంలో మాట్లాడిండు ఇదంతా. కొడంగల్కు పోయి అతను ఆ ఊరు కాదు, కామారెడ్డో ఎల్లారెడ్డో నిజామాబాదో ఏదో ఊరోడు, కొడంగల్కు ఎందుకు మాట్లాడిండే? కొడంగల్ డిసెంబర్ 19 మాట్లాడితే ఇవ్వాలి ఎంత? ఇన్ని రోజులు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? గాడిపళ్ళు దొమ్ముతుందా? అంటే ఎవరిని రెచ్చగొట్టదలుచుకుంటున్నారు, ఎవరు ప్రయోజనం పొందదలుచుకుంటున్నారు, ఎవరు కాపాడదలుచుకుంటున్నారు? దీని వెనకాల ఉన్న ఆలోచన ఏంది? వీటన్నిటిని వీళ్ళు వర్టికల్ పోలరైజేషన్ కోసం ట్రై చేస్తారు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అని ఉంటే, కేంద్రంలో బీజేపీకి కాంగ్రెస్ అంటే గిట్టదు, రాష్ట్రంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ అంటే గిట్టదు. ఉమ్మడి శత్రువును దెబ్బతీయడానికి ఇద్దరు ఎత్తుగడతో వ్యవహరిస్తున్నారు. దాన్ని కాంగ్రెస్ శ్రేణులు తిప్పికొడతారు. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్!